ఎంతగానో ఎదురు చూస్తున్న శారీస్ అండి. కలంకారీ ప్యాటర్న్ వచ్చి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా బనారసి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి. సో పొంగల్కి ముందు చాలా చాలా మంది అడిగారు. ఫస్ట్ నేను చూపించేది వచ్చేసరికి పర్పుల్ షేడ్ అండి. ఇవన్నీ కూడా 2D షేడ్స్ అయితే ఉన్నాయి. కొంచెం యాంగిల్ మారితే కొంచెం కలర్ చేంజ్ అనేది ఉంటుంది అనమాట. శారీ అంతా కూడా ప్లెయిన్ ఏనండి. మనకి ఇలా వస్తుంది అనమాట. అంతా కూడా షైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. 2D షేడ్స్ అయితే ఉంటుంది. బనారసి వామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ చాలా చాలా లైట్ వెయిట్ అండ్ ఆల్సో చాలా స్మూత్నెస్ కూడా ఉందన్నమాట మనకి. బట్ వచ్చేసరికి ఇలాగ స్ట్రైప్డ్ పళ్ళు, కొంచెం కాంట్రాస్ట్ లో స్ట్రైప్డ్ పళ్ళు, జరీ స్ట్రైప్డ్ పళ్ళు వచ్చింది. బార్డర్ మనకి అటు ఇటు కూడా ఇలాగ జరీ వీవింగ్. మాక్సిమం మనకి బార్డర్ అనేది శారీలో కలిసిపోయిందండి. సెల్ఫ్ వీవింగ్ లా ఉంది. బట్ కొంచెం హైలైటెడ్ గా అయితే ఉంది. సో ఇది శారీ లుక్ అండి. సో చాలా లైట్ వెయిట్ స్మూత్ అయితే ఉంది. సో పొంగల్ కి మిస్ అయ్యాం. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఫెస్టివల్ కి మాత్రం అస్సలు మిస్ కాకూడదు అనమాట. సో 2D షేడ్ అని చెప్పాను కదా, మనకి కొంచెం 2 షేడ్స్ లో అయితే కనిపిస్తున్నాయి. ఇది బ్లౌజ్ అనమాట. సో కాటన్ మిక్స్డ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ మనకి. కిందన మనకి స్లీవ్స్ మీదకి వచ్చేసరికి ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది. కలంకారీ పేకాక్ డిజైన్ తోటి సీక్వెన్స్ వర్క్, మనకి చిప్స్ వర్క్ తోటి వచ్చింది. సో బ్లౌజ్ అంతా కూడా ఇలా రిచ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. బట్ అందరూ అడుగుతున్నారు కాబట్టి మనం కూడా తెప్పించాము. ఇది బ్లౌజ్ పార్ట్. మొత్తం ఓవరాల్ గా లుక్ అయితే ఉంటుందండి. కలర్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.